ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మళ్లీ చంద్రబాబు చేతిలో మోసపోనున్నారా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సూత్రం చెప్పారు. లా యుల్దగుల్ ముమిను బిన్ జుహ్రిన్ వాహిదిన్ మర్రతైన్. అంటే ఒక ముస్లిం ఒకే కలుగు నుండి రెండోసారి కాటు వేయబడడు. భావం ఏమిటంటే ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోయిన తర్వాత ముస్లిం అనేవాడు గుణపాఠం నేర్చుకుని మళ్లీ ఆ వ్యక్తిని నమ్మకూడదు అని. ఒకవేళ ఆ మోసగాడు పశ్చాత్తాపం ప్రకటిస్తే, ఆచరణలో తాను మారానని నిరూపిస్తే అతనికి మరో అవకాశం ఇవ్వవచ్చా లేదా అన్నది వేరే విషయం. కానీ సదరు వ్యక్తి మాటిమాటికి అదే వక్ర బుద్ధి ప్రదర్శిస్తే అతన్ని ఒక ముస్లిం అనేవాడు ఎన్నటికీ నమ్మకూడదు అని హదీసు బోధన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వద్దాం. స్వంత మామను వెన్నుపోటు పొడిచి 1996లో తెలుగుదేశం పార్టీని కబ్జా చేసుకున్న తర్వాత చంద్రబాబు 1999లో బీజేపీకి మద్దతు ఇస్తే ఎక్కువ రాజకీయ లాభం ఉందని గ్రహించారు. క్షణం ఆలస్యం చేయకుండా సెక్యులర్ భావజాలానికి గుడ్ బై చెప్పి 180 ఎమ్మెల్యే సీట్లు, 29 ఎంపీ సీట్లు గెలిచారు. విలువల కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎంత ముఖ్యమైనవి అంటే, ఈయన సమర్థన ఇస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగానే 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందరికీ తెలిసిందే. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలో ప్రధాని వాజపేయి. ఆ మారణకాండను మోడీ ఉద్దేశపూర్వకంగానే చేయిస్తున్నారు అని జాతీయంగా అంతర్జాతీయంగా పలు సంస్థలు, ప్రభుత్వాలు గట్టిగా నమ్మాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి కీలక మద్దతు టీడీపీనే ఇచ్చినప్పటికీ 2 నెలల పాటు నిరంతరాయంగా దారుణ మారణకాండ జరుగుతున్నా చంద్రబాబు నాయుడు బీజేపీతో స్నేహాన్ని వదల్లేదు. ఆ స్నేహం మరో 2 ఏళ్లు కొనసాగించారు. 2004లో సైతం ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదాలో దూకారు. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు 2009లో వచ్చాయి. బీజేపీతో అంటకాగడం లాభసాటిగా అనిపించలేదు కాబట్టి వెంటనే మాట మార్చారు. 2009లో సెక్యులర్ ప్రజలను, మైనారిటీలను తాను మోసం చేశానని, తన తప్పు తెలుసుకున్నానని క్షమాపణలు చెప్పుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడితో ముస్లిం సమాజాన్ని ఒకసారి కాటు వేయడం, ఆ తర్వాత పశ్చాత్తాపం ప్రకటించడం జరిగిపోయింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ 2గా చీలిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో మరోసారి రంగు మార్చారు. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ముస్లిం సమాజం సహజంగానే చంద్రబాబును దూరంగా పెట్టింది. నవ్యాంధ్ర ఓటర్లలో ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్లనైతేనేం, మరే కారణం వల్ల అయితేనేం తెలుగుదేశం గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ముస్లిం సమాజాన్ని నిర్లక్ష్యం చేశారని ఎందరో ముస్లిం కార్యకర్తలు ఆరోపించారు. 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, అమరావతికి నిధులు కానీ తేలేకపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి బాబు రంగు మార్చారు. ఎన్డీఏకు కటిఫ్ చెప్పారు. కానీ ముస్లిం సమాజం ఆయన్ను నమ్మలేదు. 2014లోనూ 2019లోనూ నామమాత్రంగానే ముస్లిం అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న 1 అరాకు మించి మంత్రి పదవులు ఇవ్వలేదు. అధికారం ఉంది కదా అని హిందూ మందిరాలలోనే కాక మస్జిదులలో, చర్చిలలో సైతం సూర్య నమస్కారాలు ఆచరించాలి అని ఫర్మానా జారీ చేశారు. చివరికి ఎన్నికలకు ముందు ముస్లిం సమాజాన్ని ఆకర్షించడానికి గుంటూరులో చేసిన నారా హమారా కార్యక్రమంలో సైతం 5గురు యువకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారన్న కసితో వారిపై దేశద్రోహం, కుట్ర లాంటి కేసులు నమోదు చేశారు. వీటన్నిటి కారణంగా ముస్లిం సమాజం ఆయనకు దూరం అయ్యింది. 2019లో మోడీ పవనాలు వీయడం ఆగిపోయింది అనుకున్నారో ఏమిటో బీజేపీని వీడి ఎన్నికలలో పోటీ చేశారు. ఈసారి ముస్లింలు సెక్యులరిస్టులే కాదు, ఇంకా చాలా వర్గాల వారు ఆయనను తిరస్కరించడంతో
పార్టీ పరిస్థితి దీనంగా తయారయ్యింది. ఇక్కడితో ముస్లిం సమాజాన్ని రెండవసారి కాటు వేయడం, తర్వాత మనసు మార్చుకోవడం పరిపూర్ణం అయిపోయాయి. 2019 ఎన్నికలు ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబుకు బీజేపీతో స్నేహం మళ్లీ చేయాలనే తపన పెరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని పార్టీ నాయకులతో ప్రకటనలు చేయించడం, మహానాడులో ప్రస్తావనను ఆమోదించడం వగైరా అనేక సంకేతాలు పంపినా బీజేపీ ప్రతిస్పందించలేదు. పైగా తెలుగుదేశానికి తలుపులు మూసేశాం అని బీజేపీ ఖరాఖండిగా స్పష్టం చేసింది. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రబాబు మోడీ షాలను కాళ్లా వేళ్లా పడి మొత్తానికి పొత్తు సాధించారు. ఈ పొత్తు కోసం చంద్రబాబు జనసేనతో కలిసి సీట్లు పంచుకున్నారు. బీహారులో నితీష్ కుమార్కు పోటీగా చంద్రబాబు కూడా రంగులు మారుస్తారు. సెక్యులరిజాన్ని, మైనారిటీలను మోసం చేయడం చంద్రబాబుకు ఇది ముచ్చటగా మూడోసారి. అసలే బీజేపీ దక్షిణ భారతంలో ఎక్కువ పలుకుబడి సాధించుకోలేకపోతున్నామే అన్న కసితో దక్షిణాదిలో ఎలాగైనా మత విద్వేష విషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉంది. అందువల్ల మునుపటిలా కాకుండా ఇప్పుడు మరింత ఉద్ధృతంగా ప్రజల మధ్య రాగద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతిస్తూ 10 ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ పాలనకు, మైనారిటీల వేధింపుకు వత్తాసు పలుకుతుంది. టీడీపీకి ఓట్లు వేయడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మోడీని, బీజేపీని బలపరిస్తే ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరగబోయే కష్ట నష్టాలకు మనలో ప్రతి ఒక్కరూ బాధ్యులు అవుతారు అని ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ముస్లిం సమాజం మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడం సాధ్యమేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ఒక ముస్లిం ఒకే చోటు నుంచి 2 సార్లు మోసపోడు. అంటే అర్థమేమిటి? నిజమైన ముస్లింలైతే ఒకే విధంగా పలుమార్లు మోసపోకూడదు. మరి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు దైవ ప్రవక్త సూత్రాన్ని పాటిస్తారో లేదో వేచి చూద్దాం.